నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ఈ నెల 18న అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఈ టాపిక్ ఎందుకు తెచ్చానంటే ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. అయితే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రావాలని ఇటు కూటమి ప్రభుత్వం అంటుంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అని చిన్న పిల్లల మారం చేస్తూ కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇదే విషయమై ఈరోజు మనం చర్చించుకుందాం. అయితే ఈ నెల 18న అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఏర్పడి ఓటు వేసి ఒక ఎమ్మెల్యేను ఎందుకు గెలుచుకుంటారో తెలుసా? అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ఆ సమావేశంలో తమ గలం విప్పి తమ నియోజకవర్గానికి ఏం కావాలో, ప్రజలకు ఏం కావాలో తెలియచేసేవాడే నాయకుడని, అటువంటి నాయకుడే మాకు కావాలన్న రీతిలో ప్రజలు కూడా తమ ఓట్లు వేసి నాయకుడిని గెలుచుకుంటారు. అయితే ఆ నాయకుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా తమ నియోజకవర్గం గురించి గలం విప్పకుంటే ఇక ఉండి ఎంత లేకపోతే ఎంత అని కూడా ప్రజల నుంచి ఎన్నో అసమ్మతులు బయటకు వస్తున్నాయి. అయితే మీకు అందరికీ తెలిసిందే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు గెలుచుకొని. ఇక వైసీపీ పార్టీకి అయితే కేవలం 11 సీట్లు మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా చూసుకుంటే వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా అనేది దక్కనే దక్కదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అంటూ మారం చేస్తూ కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నారు. అయితే అప్పుడు సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలకు వెళ్ళడం జరిగింది. అక్కడ వారి గలం విప్పడం జరిగింది. ఎంతో రాజసంతో వెళ్ళి అక్కడ తనకి ఏం కావాలో నోరు తెరిచి అడగడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయంగా. ప్రతిపక్షంలో, అధికార పక్షంలో ఆంధ్రప్రదేశ్ను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కూడా తన సమర్థవంతంగా ఏలడం కూడా జరిగింది. అయితే ఇంతటి ప్రత్యర్థి అయినటువంటి, ఇంతటి హోదా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళారు. అయినా సరే అక్కడ ఎన్నో హేళనను, ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం వల్ల అప్పుడు శపథం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు, నన్ను ఇంత అవమానపరిచినటువంటి ఈ అసెంబ్లీలోకి నేను ఇప్పుడు అడుగు పెట్టను. ఎప్పుడైతే నేను సీఎం అవుతానో అప్పుడు మాత్రమే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతాను, అంతవరకు నేను ఈ అసెంబ్లీలోకి రాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. అయినా సరే ఏం కావాలో అడగడానికి, ప్రజలు అభివృద్ధి చెందడానికి కూడా తన ఎమ్మెల్యేలను అసెంబ్లీలకు పంపించేవారు నారా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా చూసుకుంటూ తన గాంభీర్యాన్ని ప్రదర్శించారు ఆయన. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అప్పుడు మేము ఏ విధంగా అయితే హేళన చేశామో ఇప్పుడు మమ్మల్ని కూడా అదే విధంగా హేళన చేయడానికి మాత్రమే వాళ్ళు అసెంబ్లీకి రమ్మంటున్నారు. సో అందుకోసమే కక్ష తీర్చుకోవడానికే రమ్మంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తలంచినట్టున్నారు. అందుకే అసెంబ్లీకి రావాలంటేనే భయపడుతున్నారు. ఆయన మాత్రమే కాదు, ఆయన ఎమ్మెల్యేలు కూడా రావడానికి మొగ్గు చూపడం లేదు. ఇక ఇదే తరహాలో అసెంబ్లీ సమావేశాలకి ఎవరైతే రారో వాళ్ళని బహిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ ఉప ఎన్నికలు రావచ్చు అని కూడా అంటున్నారు. ఇక స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణంరాజు ఇద్దరు కూడా జగన్ యొక్క ఎమ్మెల్యేలకు కూడా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. సో ఎవరైతే అసెంబ్లీలకు రారో వాళ్ళని బహిష్కరిస్తాము అన్న రీతిలో మాట్లాడడం కూడా జరిగింది. మరి ఈ విధంగా చూసుకుంటే వారిపై వేటు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అతి తొందరలోనే అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి. మరి ఈ సమావేశాలకు ఈ మాట తీరుగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా, ఆ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వస్తారా, లేదంటే వాళ్ళపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. మరి ఈ విధంగా చూసుకుంటే ఈ వ్యవహారం పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్సీలు కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం పట్ల వాళ్ళు వ్యతిరేకత చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ విధంగా చూసుకుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చాక కూటమి ప్రభుత్వం అవమానం పాలు చేస్తుందేమో అన్న భయం వారిలో కలిగిందేమో. అందుకోసమే, అంటే వాళ్ళు చేసింది తప్పని వాళ్ళకి క్లారిటీగా అక్కడ స్పష్టం అవుతుంది. తప్పు చేస్తున్నామని తెలిసి తప్పు చేస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చెబుతుంది, ఖచ్చితంగా రండి, వచ్చి అసెంబ్లీలో పాల్గొనండి, ఆ సమావేశంలో మీ గలం విప్పండి అని చెబుతున్నా సరే, మేము ఎటువంటి అవహేళన చెయ్యము అని స్పష్టంగా చెబుతున్నా సరే కనీసం రావడానికి కూడా భయపడుతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి వెయిట్ చేసి చూద్దాం. మరి వచ్చే 18వ తేదీ అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగినంత కాలంలో కనీసం ఒక్కరోజైనా వైసీపీ అభ్యర్థులు అక్కడ హాజరవుతారా, జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు వస్తారా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.